ఎప్పుడూ కూడా మనకెవరో తోడొస్తారని, మన లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తారని, లేదా మన ఐడెంటిటీ కోసం వాళ్ళు కష్టపడి మనకు సపోర్ట్ చేస్తారని ఆశించొద్దు. దానికి ప్రధానమైన కారణం మన సపోర్ట్తో మనం గెలవటం గొప్ప విషయం. రెండోది, ఎవరైనా మనకి లైఫ్లో ఏదైనా ప్రామిస్ చేసి ఉండొచ్చు, మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తామని లేదా మీతో ఉంటామని. అవన్నీ పక్కన పెట్టి ముందు మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి. మనం హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడు కూడా ఇంకొక హ్యూమన్ బీయింగ్ వచ్చి మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనికి ప్రధానమైన కారణం, మనుషులు సీజన్స్ ఎలా మారుతాయో అలా మారుతుంటారు. దానికి తోడు మనం ఇంకొకరిపైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మనం పూర్తిగా వాళ్ళపైన డిపెండ్ అవుతే మనం విక్టిమ్ అయిపోయామనే ఫీలింగ్ వస్తుంది. ఏ మనిషి ఇంకొక మనిషి వల్ల బాగుపడ్డు, ఏ మనిషి ఇంకొక మనిషి వల్ల చెడిపోడు. ఏదైనా సరే మనలో ఉంటుంది. మన శక్తిని మనం నమ్ముకుంటే అది మనల్ని మోసం చేయదు. కాబట్టి మనతో మనం ఉండాలి, మన కోసం మనం ఉండాలి. చివరికి మిగిలేది మనకి మనమే. చాలా సందర్భాల్లో ఎవరో ఒకళ్ళు మనకు వచ్చి ఏదో ఒక ప్రామిస్ చేస్తారు, ఇంత పెద్ద హెల్ప్ చేస్తాం, లేదా ఇన్ని సంవత్సరాలు మీతో ఉంటాం, లేదా జీవితాంతం మీతో ఉంటాం, లేకపోతే ఇంత సపోర్ట్ చేస్తామని. ఇవన్నీ ఒట్టి భ్రమలే, ఇవన్నీ తాత్కాలికమే. మనిషితో ఉండేది ఎవరైనా సరే, ఎంత పెద్ద క్లోజ్ రిలేటివ్ అయినా, ఎంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఏదో ఒక క్షణంలోనో 2 క్షణాల్లోనో మనతో సపోర్ట్ చేయొచ్చో, లేదో కొంతకాలం ఉండొచ్చు. కానీ మనతో పాటు పూర్తి స్థాయిలో ప్రయాణం చేసేది మనకు మనమే ఉంటాం. కాబట్టి మనల్ని మనం నమ్ముకుందాం. దాంతోపాటు మన కృషిపైనే 100% మనం డిపెండ్ అవుదాం. ఎవరో వస్తారని, ఏదో హెల్ప్ చేసేస్తారని, లేదా ఎవరి వల్ల మనం బాగుపడిపోతామని. చాలామంది మీరు గమనిస్తే కొంచెం బాగా చదివే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేదా కొంత బాగా అంటే ఎవరైనా ప్రభావవంతంగా ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఇలా కాదు, మనకు మనమే హీరో అవ్వాలి, మనకు మనమే నిలబెట్టుకోవాలి. మన లైఫ్ స్టైల్ మనదే, మన బతుకు తెరువు మనమే ఇచ్చుకోవాలి. మనం మన రికగ్నిషన్ కోసం మనకు మనమే కష్టపడాలి.